ఇది వచ్చేసి ½ కేజీ. దీని కాస్ట్ ఒక 40 నుండి 50 రూపాయలు ఉంటుంది. మందులు తక్కువ వీటికి వేసేది, ఎక్కువ మేము ఆవు మూత్రం, ఆవు పేడతోటే స్ప్రే చేస్తాం. మందులు కూడా అనవసరమైన మందులు కొట్టాను మేము, అందుకనే ఇంత లావు ఉంది కాయ. చూడండి ఫ్రెండ్స్, మనం పండించింది మనం వండుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. వారానికి ఒక 3-4 సార్లు నేను ములక్కాయ కర్రీ తింటాం. మా పిల్లలకు కూడా తినిపిస్తాం. ఎందుకంటే దీనివల్ల రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. మన వెంట్రుకలు కూడా ఊడాయి. అవసరమైతే కొత్త వెంట్రుకలు కూడా కొంచెం వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. పలసగున్న వెంట్రుకలు కూడా మందం అయితే. గోలింది కదా, కొంచెం అల్లం వేద్దాం. అవును, అయిపోయింది. స్మెల్ మామూలుగా లేదు. అల్లం వేసినాం కదా, చాలా బాగుంది స్మెల్. అల్లం వేసినాం కాబట్టి లైట్గా ఉప్పు వేయాలి, ఎందుకంటే కొంచెం మాడకుండా. మనం పసుపు కూడా వేయాలి. ఇది కనుక ఒక్కసారి టేస్ట్ చేస్తే ఒక రేంజ్లో ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని ఉంటుంది ములక్కాయ పులుసు. ఇంకా చారు కాలేదు కదా, చాలా బాగా వస్తుంది. గారం వేసినాం. కొద్దిసేపు లైట్ గోలాలి. ఒక్క ముక్క కూడా విచ్చుకోలే. ఇంత నీట్గా ఉన్నాయి చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇంత పర్టికులర్గా దీని వాల్యూ ఎవ్వరికి తెలియట్లేదు. ములక్కాయ అంటే చికెన్ మటన్ ముక్కలు లాగున్నాయి ఇవి. కొద్దిసేపు మామూలుగా వేయించాలి. కారంలో అడుగంటకుండా కొంచెం అప్పుడప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పులుసు పోయాలి. చింతపులుసు
ఆహా, ఏం స్మెల్ వస్తుంది. స్మెల్ ఒక రేంజ్లో ఉంది. గ్యాస్ కొంచెం ఎక్కువ మంట పెట్టాలి ఇక ఇప్పుడు. ఇక లైట్గా వచ్చేసి ఇక చూసుకోండి ఎలా ఉంది. నానా, శివానమ్మా, శివాని, 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 అరే శివాని, కొద్దిసేపు మంచిగా మంట పెట్టి ఫుల్గా పెట్టేసాం. కొద్దిసేపు వెయిటింగ్. ఓకే, ఈ ములక్కాయ పులుసులో మనం ఎగ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి ఎవరికంటే మా డాగ్స్, మా ముదుల్హాన్ డాగ్స్కి. ఇట్లా ఎగ్స్ వేసుకున్నాం అనుకో, ముందే ఉడకబెట్టాలి. ఉడకబెట్టి వేసుకుంటే ఈ పులుసులో మంచిగా మసిలి టేస్టీగా ఉంటాయి. ఎలా ఉంది? స్మెల్ మాత్రం విపరీతంగా వస్తుంది ఫ్రెండ్స్. ఎంతున్నా మనం అంటే ఎట్లుంటుందంటే మీకు చూస్తుంటేనే ఆటోమేటిక్ ఇది స్మెల్ మీకు వచ్చినట్టు అనిపిస్తలే? ఎలా ఉంది కర్రీ? లైట్గా పోపు కొంచెం మసాలా వేసినాంలే, కొంచెం మెంతు పొడి వేయాలి. ఇప్పుడు వేస్తే కొంచెం స్మెల్ ఇంకా బాగుంటుంది. సేమ్ చేపల పులుసు ఫీలింగ్ ఉంటుంది. అవి ఎలాంటియో చేపలు కూడా అవి ఫ్రెష్గా ఉంటాయో లేకపోతే ఐస్ చేపలో మార్కెట్కి వెళ్ళి 200, 250 పెట్టి మనం కేజీ చేపలు తీసుకుంటాం. ఒక 50 రూపాయలు పెట్టి ఒక ½ కేజీ ములక్కాయలు తీసుకోవాలంటే జనాలు భయపడతారు. ఎందుకంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, నేను ఒక రైతును కాబట్టి ఆ రైతు ఆవేదన ఎట్లుంటుందంటే, మనం కష్టపడి పండించి ఇది కొంచెం మసాలా వేస్తుంది లైట్గా, అంటే ఎందుకంటే స్మెల్ మసాలా లైట్గా వేయాలి, బాగుంటుంది. కాబట్టి దాని వాల్యూ అంతా నాకు తెలుసు. ఇది వండితే ఎట్లుంటుందో, ఇది తింటే ఎట్లుంటుందో, దీన్ని పండిస్తే ఎట్లుంటుందో, దీనివల్ల మనకు లాభాలు ఎన్నో. వాస్తవానికి ఇది వాడిన దగ్గర నుండి నా ఎంటికలు కూడా ఊడట్లే. అది వరకు అప్పుడప్పుడు ఊడేది ఎంటికలు, మా పిల్లలే కూడా ఊడేది. ఇది ఎప్పుడైతే మునగా మేము 2 డేస్కి ఒకసారి అట్లా మేము వండిస్తున్నాం కాబట్టి అప్పటి నుండి ఈ ఎంటికలు రాలట్లే. మా పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, నేనేమన్నా వంటలో ఏమన్నా రాంగ్ అంటే ఏమన్నా తెలిసి తెలియక చేస్తే, మీకు తెలిసిన ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే,
ఈ వీడియో కావాలని తీసిన. ఎందుకు తీసిన అంటే ఒక రైతు పండించిన పంట ఈరోజు ఒక పొయ్యి మీద పెట్టి వండినంటే ఎంత ఇష్టంతో అట్లా చేస్తే ఈ వంట నాకు వండాలని ఆలోచన వచ్చిందంటే మీలాంటి వాళ్ళు డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆరోగ్యం మాత్రం ఎప్పటికీ మంచిగా ఉండాలంటే మంచి మంచి నాణ్యమైనవి రైతుల దగ్గరనే తీసుకోవాలి, రైతులు పండించిన దగ్గరనే తీసుకోవాలి. తీసుకొని ₹1 ఎక్కువైనా సరే రైతుకి ఇచ్చే ఆలోచన మీద మీరు తీసుకొని మీరు వండుకొని తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. దళారులు ఎవరెవరో ఎక్కడెక్కడో కాదండి. ఈ ఒక ములక్కాయ మా దగ్గరికి రావాలంటే 3 days పడుతుందండి. అదే నా దగ్గర ఇప్పుడు స్పాట్లో మాకు కావాలి అంటే నేనే తీసుకెళ్ళి ఇచ్చేస్తా. ఒక 5 kg 10 kg అట్లా. కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియో చూడండి. ఇట్లాంటి చాలా వీడియోలు ఉంటాయి నా ఛానల్లో. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయింది. కొంచెమే కాకుండా మొత్తం చూడండి, ఎందుకంటే ఈ వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.